హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే ఇది. నిన్న బ్లాక్ చేద్దామని చెప్పి బండి బయటికి తెద్దాం అనుకున్నాను. తీరా చూస్తే బండి లోపల అయితే టైర్ మొత్తం క్రాక్స్ అయితే చూశాను నేను. చూస్తున్నారా ఇక్కడంతా క్రాక్స్? ఇక్కడ చాలా హెవీగా అయితే ఉన్నాయి క్రాక్స్ మాత్రం. నేను లాంగ్ రైడ్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను అనమాట. అందుకని చెప్పి అట్లా టైర్ మార్చాలనుకుంటున్నాను. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా మార్చాలనిపిస్తుంది. ఓకే, మనం ఏ మోడల్ తీసుకుందాం, ఏ టైర్ తీసుకుందాం అనేది రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. మనమైతే ఈరోజు కొత్త వ్లాగ్ అయితే ముందుకైతే వచ్చేసాను. యాక్చువల్గా ఇందాక చూపించాను కదా నేను, మనం ఒక వ్లాగ్కి వెళ్దామని చెప్పి బండి తెద్దామని చూస్తే టైర్ మొత్తం కంప్లీట్గా క్రాక్లు అయితే వచ్చేస్తున్నాయి. అవి ఎందుకు వచ్చినాయి ఏమైతే మనకైతే తెలియదు. చాలా కాలం నుంచి అయితే వాడుతున్న టైర్లు. మనమైతే ప్రజెంట్ వాడుతుంది ఎంఆర్ఎఫ్ టైర్లు అనమాట. మన బండి తీసుకున్నప్పటి నుంచి ఉన్న టైర్స్ అయ్యాయి. మనం ఇప్పుడు టైర్స్ మార్చాలి అంటే మన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ ఆల్రెడీ ఎంఆర్ఎఫ్ వాడాం కాబట్టి మళ్ళీ దానికే వెళ్తున్నాను. దాంట్లో 2 రకాలు ఉన్నాయంట. ఇప్పుడు మనం ఇంతకుముందు వాడుతున్న మోడల్ ఒకటి, అంటే ఫ్లాట్గా రౌండ్ వస్తుంది కదా, ఆ టైప్ ఒకటి. దాంట్లో ఇంకోటి ఉంది, అడ్వెంచర్ టైప్ అనమాట. అడ్వెంచర్ టైపు తీసుకోవచ్చు చాలామంది చెప్తారు, కానీ ఫ్రిక్షన్ వల్ల మనకి టైర్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. మనమైతే ఇప్పుడు కర్నూలు రోడ్లో అయితే ఉన్నాము. మనం షోరూమ్ ఒకరికి అన్నకైతే కాల్ చేసాము. టైర్స్ అయితే ఉన్నాయని చెప్పారు ఎంఆర్ఎఫ్లో నైలాన్ గ్రిప్. అడ్వెంచర్తో తీసుకుందాం, మామూలుతో తీసుకుందాం అనే క్లారిటీ అయితే రాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఏది నచ్చితే అది తీసుకోవడమే. ప్రైస్ కూడా బయట చాలా ప్రైస్ అయితే చెప్తున్నారు, మనకి ఆన్లైన్కి దానికి చాలా వేరియేషన్ వస్తుంది. అంటే నేను వెళ్తున్న షాప్కి ఎంతకి ఇస్తారో కనుక్కుందాం. అసలుకి షాప్ అయితే మనకి కర్నూలు రోడ్లో అయితే ఉంది. మనకి లాస్యా దరిదాపులో ఒక షోరూమ్లో ఎంఆర్ఎఫ్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోదాం. టైర్ ఏ మోడల్లో నచ్చిందో చూసుకొని మనమైతే తీసుకున్నాం. నియర్లీ టైం అయితే 12:30 అయితే అవుతుంది. దోలు తీరిపోతుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఏందో ఎండాకాలం అయిపోయినా కూడా ఎండలు మాత్రం వాయించి పారేస్తున్నాయి. అదిగో నేను చెప్పే కదా షోరూమ్ అయితే అది. మనం అక్కడికి వెళ్ళి షోరూంలో మనం టైర్లు అయితే చూద్దాం. చూసి ఏ మోడల్ తీసుకుందాం ఏందనేది అయితే చూద్దాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ షోరూమ్ కాడికి అయితే వచ్చేసాము. ఇది తులసి టైర్స్ అని మనకి ఇక్కడ కర్నూలు రోడ్లో ఉందన్నమాట. ఈ ఫ్లైఓవర్ కాడ నుంచి ఇటు ముందుకు వస్తే ఉంటుంది. ఇక్కడైతే మనం వెళ్ళి మన టైర్స్ ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. నాకు తెలిసి ఇక్కడ ఫిట్టింగ్ అయితే లేదు, ఓన్లీ టైర్ది. ఒకసారి అయితే టైర్ అయితే చూద్దాం. షాప్ అయితే ఇది. ఓన్లీ ఎంఆర్ఎఫ్ తీసుకుందాం అని అనుకుంటున్నాం. మనకు కావాల్సిన టైర్ అయితే మనం ముందుగానే చెప్పి పెట్టాము, అన్నకు ఫోన్ చేసాము. మనకు కావాల్సిన టైర్ అయితే మనకి ఇచ్చేసాడు. 140/70/70 66S అనమాట. ఇది లోడ్ అనమాట. లోడ్ కెపాసిటీ ఎంత, మ్యాక్సిమం లోడ్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా 2024 7th వీక్ అనమాట. మనమైతే 2 టైర్లు అయితే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి మార్చేయాలని తీసుకున్నాము. ఓకే, అన్న కూడా మనకు మంచి ప్రైస్ అయితే ఇచ్చారు. థ్యాంక్స్ అన్న అయితే మనకు మంచి ప్రైస్ కూడా ఇచ్చారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడ మనకి కర్నూలు రోడ్లో లాస్యా గ్రాండ్ ఎదురుగా అయితే ఉంటుంది అనమాట షోరూము. వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. మనమైతే టైర్ అయితే సుధీర్ మోటో వ్లాగ్స్ అని ఉంటుంది. SUDHER సుధీర్ మోటో వ్లాగ్స్. మనకు కావాల్సిన వాళ్ళు అయితే చెప్పే కదా లాస్యా గ్రాండ్ ఎదురుగా అయితే ఉంటుంది షోరూము. ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవచ్చు. అన్న ప్రైస్ కూడా మంచి ప్రైజే ఇస్తున్నారు. రే పుట్టడా పోనీరా, బ్యాక్రా. మనమైతే టైర్లు అయితే తీసేసుకున్నాము. అన్న దగ్గర అయితే ఇది టైర్ చేంజింగ్ అయితే లేదనమాట. ఈ పక్కనే ఒక షాప్ ఉంది, అక్కడికైతే పోయి మనం చేంజ్ అయితే చేయించేద్దాం. షాప్ అయితే చూసారు కదా, ఏడైతే ఉంది తులసి టైర్స్. ఇది మనకి టైర్స్ మంచి కాస్టే ప్రొవైడ్ చేశాడు అన్న. మనమైతే మన టైర్లు అయితే కలెక్ట్ చేసేసుకున్నాము. భాష అన్న పేరు, భాష ఓనర్ గారి పేరు. ఆయన మంచి ప్రైజే మనకి ఇచ్చాడు.
ఎవరైనా తీసుకునే పని అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి టైర్లు కూడా ఒకసారి చూసాలండి. లేటెస్ట్ స్టాకే ఉన్నాయి. మనకు కూడా ఇచ్చింది 2024 21st వీక్ అని ఉంది. దాని మీద లేటెస్ట్ స్టాకే ఉన్నాయి. మనమైతే వెళ్ళి ఫస్ట్ టైర్ అయితే చేంజ్ చేయిద్దాం. అది కూడా ఎండ కూడా అల్లాడిస్తుంది బాగా. టైం దాదాపు 1 గంట అవుతుంది. ఎండ మాత్రం అల్లాడిస్తుంది, మామూలుగా లేదు. టైర్లు మన దాంట్లో పెట్టుకోలేము, అందుకని చెప్పి నాన్నకు కాల్ చేయాల్సి వచ్చింది. నాన్న అయితే టైర్లు తీసుకొని వస్తున్నాడు. మనం ముందు అయితే షాపులు అయితే ఉన్నాయి, 2 షాపులు. ఆడికి వెళ్ళి టైర్లు అయితే చేంజ్ చేయించేద్దాం. మనకైతే టైర్ ప్రైస్ ఎంత పడింది ఏంది అనేది అవి ఫిట్ చేయించిన తర్వాత నేనైతే మీకు చెప్తాను. అది లేటెస్ట్ ఇది నైలాన్ జాపర్ అంటాయి, ఎంఆర్ఎఫ్ అయితే తీసుకున్నాం మనం. ఓకే, మనమైతే మన బండికి టైర్లు అయితే మార్చేసాము. ఇంకేం లేదు, మనమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. యాక్చువల్గా ఇది నేనేమైందంటే నిన్న ఒక రైడ్కి వెళ్దామని చెప్పి బండి అయితే బయటికి తెద్దామని చెప్పి చూస్తే వెనక టైర్ మొత్తం ఫుల్ క్రాక్లు అయితే వచ్చేస్తున్నాయి. అవి ఎందుకు వచ్చినాయి ఏందో నాకైతే అర్థం కావట్లేదు, ఫుల్గా అయితే ఉన్నాయి. సరేనని చెప్పి ఎయిర్ కూడా తగ్గునింది. ఆ ముందు రోజే బట్టు నేను మళ్ళీ ఎయిర్ అయితే తగ్గునింది. నేను ఇంకా నాకు అర్థమైపోయింది వ్యవహారం ఇది తేడా కొట్టింది, ఈ టైర్లు జంప్ అని అర్థమైంది. నేను పోయి షోరూంలో చెక్ చేయించినా కూడా ఎయిర్ తగ్గుతుందంటే క్రాకులు చూశారు. నేను చూసిన సైడ్ కాకుండా అదర్ సైడ్ అయితే ఇంకా హెవీ క్రాక్లు అయితే ఉన్నాయి. ఎందుకని వచ్చినాయని ఒక్కసారిగా నాకైతే అర్థం కాలేదు. 2 టైర్లు అట్నే ఉన్నాయి, అందుకని చెప్పి 2 టైర్లు అయితే చేంజ్ చేసేసాము. మనం వెళ్ళాం కదా షోరూమ్ ఇందాక, ఆ షోరూంలో అయితే మనం అయితే 2 టైర్లు అయితే తీసుకున్నాము. మనకి ఎంఆర్ఎఫ్ జాపర్ అది తీసుకునింది. మనకి ఇచ్చిన రేట్ వచ్చి 5100కి అయితే ఇచ్చారన్నమాట 2 టైర్స్. షాప్ అడ్రస్ చెప్పాను కదా, ఎగ్జాక్ట్ గా లాసియా గ్రాండ్ అంటే వర్మ గ్రాండ్ యువతలు వస్తుంది అనమాట. లాసియా గ్రాండ్ దాని ఎదురుగా అయితే ఉంటుంది షాపు ఎంఆర్ఎఫ్. మీకు చూపించుంటాను నేను అది. ఎవరైనా కావాలి అంటే అక్కడికైతే వెళ్ళండి. భాష అన్న పేరు, మంచి ప్రైజే ఇస్తున్నారు. ఓకే, యాక్చువల్గా దీన్ని మార్పియడానికి మెయిన్ రీజన్ చెప్పలేదు కదా. నేను యాక్చువల్గా అయితే ఒక రైడ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. ఎక్కడికి ఏంది అనేది సస్పెన్స్. తొందరలోనే రైడ్ అనేది వెళ్తున్నాం, అందుకని చెప్పి ఈరోజు ఇవి అయితే మార్పిచ్చేసాం అనమాట. ఎందుకంటే టైర్ మీద అనేది కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటే మనం ఎట్లా వెళ్తున్నా ఏంది, హెవీ స్పీడ్ పోతున్నా స్లోగా వెళ్తున్నా బ్రేక్ కొట్టినప్పుడు బండి ధన్మన ఆగాలి, అట్నే ఉండాలి. బ్రేకులు టైరు మెయిన్. ఇంకోటి ఏంటంటే ఎవరైనా బండి నడుపుతుంటారు కదా, ఖచ్చితంగా హెల్మెట్ అయితే వాడండి. ఇది రిక్వెస్ట్. హెల్మెట్ ఉంటే చాలా వరకు మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అది ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు అది హెల్మెట్ ఉండడం వల్ల. దయచేసి ఎవరైనా బండి నడిపేటప్పుడు అది టౌనా, లాంగ్ రైడా, పక్కూరికా, ఇంటి ముందుకా, ఎక్కడికైనా కాదు, దయచేసి ఎవరైనా ఖచ్చితంగా హెల్మెట్ అయితే వాడండి. హెల్మెట్ వాడడం వల్ల ఏంటంటే చాలా వరకు మనం సేవ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. కొత్తగా రైడ్ అన్నాను కదా, ఆ రైడ్ ఎక్కడికనేది కూడా తొందరలో రివీల్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. నెక్స్ట్ వ్లాగ్ నుంచి మనం కంటిన్యూగా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ని. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.